దక్షిణ గాజాలోని అతిపెద్ద ఆసుపత్రిపై ఇజ్రాయెల్ సైన్యం దాడి చేసింది. ఖాన్ యూనిస్ ఆసుపత్రిపై దాడిలో ఒకరు మృతి చెందగా పదుల సంఖ్యలో రోగులు గాయపడ్డారు. ఇజ్రాయెల్ దాడి కారణంగా ఆసుపత్రిలోని సర్జికల్ భవనంలో మంటలు చెలరేగాయి. దక్షిణ గాజాలోని అతిపెద్ద ఆసుపత్రిపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ధృవీకరించింది. ఆసుపత్రిలో హమాస్ మిలిటెంట్లు కార్యకలాపాలు సాగిస్తున్నారని, అందుకే దాడి చేసినట్లు తెలిపింది. గత 24 గంటల్లో గాజా స్ట్రిప్లో ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడుల్లో 26 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో ఇప్పటి వరకు 50,000 మంది పాలస్తీనియన్లు మృతి చెందారని గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. ఆదివారం ఖాన్ యూనిస్ నగరంపై ఇజ్రాయెల్ నిర్వహించిన దాడిలో హమాస్ కీలక నేత సలాహ్ అల్ బర్దావీల్ మృతి చెందారు. ఆయనతో పాటు భార్య కూడా ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఖాన్ యూనిస్ శరణార్థి శిబిరంలో జన్మించిన బర్దావీల్ హమాస్ సీనియర్ నేత యహయా సిన్వర్కు సన్నిహితుడు. హమాస్ రాజకీయ విభాగానికి నాయకుడు. ఇజ్రాయెల్ దాడుల్లో యహయా సిన్వర్, ముస్తాహాలు చనిపోయినప్పటి నుంచి బర్దావీనే హమాస్లో కీలక నేతగా ఉంటున్నారు. గాజా నుంచి పాలస్తీనియన్లను తరలించేందుకు కొత్త డైరెక్టరేట్ను ఏర్పాటు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. దీనికి ఆ దేశ మంత్రిమండలి సైతం శనివారం ఆమోదం తెలిపింది. గాజా నుంచి పాలస్తీనియన్లను తరలించేందుకు కొత్త డైరెక్టరేట్ను ఏర్పాటు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. దీనికి ఆ దేశ మంత్రిమండలి సైతం శనివారం ఆమోదం తెలిపింది. గాజా నుంచి పాలస్తీనియన్లు జార్డన్, ఈజిప్ట్ దేశాలకు శాశ్వతంగా తరలి వెళ్లాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించారు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరిగిన తొలి దశ కాల్పుల విరమణ ఒప్పందం ఇటీవల ముగిసింది. గత మంగళవారం గాజాపై ఐడిఎఫ్ దళాలు భారీ దాడులు చేశాయి. ఇందులో 400 మందికి పైగా మృతి చెందగా అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. మిగిలిన బందీల విడుదలకు హమాస్ తిరస్కరించడంతోనే దాడులకు ఆదేశించానని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అన్నారు. ఈ దాడులను తీవ్రంగా ఖండించిన హమాస్ అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఇజ్రాయెల్ను హెచ్చరించింది. గురువారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 85 మంది ప్రాణాలు కోల్పోయారు. హమాస్ బందీలను విడిచిపెట్టకపోతే గాజాలోని భూభాగాలను ఒక్కొక్కటిగా ఆక్రమిస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి క్యాట్స్ హెచ్చరించారు.